దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్లో మాట ఉంది కదా, అయ్యో కొరాజీన బెత్షెదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు ఒక అన్య దేశంలో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందోలే. ఇంకా నీకు చేస్తూనే ఉన్నా, ఇంకా నువ్వు మారు మనసు పొందట్లే. ఎన్నండి అద్భుతాలు దేవుడు నీకు చేసేది? ఎన్ని అద్భుతాలు చేసినా నువ్వు ఇంకెందుకు మారు మనసు పొందట్లే? ఆ చెట్టుకి ఎంత మందేసినా, ఎంత ఎరువేసినా ఆ చెట్టు ఏం చేస్తున్నా, ఒక్క ఫలం కూడా ఫలించడానికి ప్రయత్నం చేయట్లా. నీకు ఆత్మాభిషేకం ఇచ్చింది ఎందుకు? నీకు మహిమనిచ్చింది ఎందుకు? నీకు కృపనిచ్చింది ఎందుకు? నీకు వస్త్రాన్ని ధరింపజేసింది ఎందుకు? పెళ్ళికి రావటాకే కదా. కానీ పెళ్ళికి రాకుండా కొంతమంది తమ పనులు తాము చేసుకున్నారంట. ఎక్కడో అన్యజనులు రోడ్డు మీద తిరిగేటువంటి వారికి దేవుని స్వార్థ అందిస్తే వాళ్ళు ఏం చేశారంటే పిలుపుకు లోబడి వస్త్రం కట్టుకొని ఎక్కడికి వచ్చారంటండి? వివాహానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం కలగడం గాక. ఇప్పుడు